ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సోలార్ పవర్ ప్రాజెక్టు వినియోగదారులకు ఖర్చులు తగ్గిస్తోందని విద్యుత్ శాఖ అధికారి అబ్దుల్లా తెలిపారు. సోలార్ జనరేటర్ యూనిట్ డిస్కంకు అనుసంధానం చేయడం ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం పొందే అవకాశం ఉందని చెబుతున్న అబ్దుల్లాతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. సారిగా ఏదైతే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకం కింద ప్రస్తుతం కుప్పంలోని నడుమూరు గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీ ద్వారా కరెంటుని సప్లై చేసేదానికి, అలాగే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నింటినీ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బిగించి వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మనతో పాటు దీనికి సంబంధించిన అధికారులు ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్, ప్రధానంగా ఎన్ని వాట్స్ బిగించారు, ఇది ఎలా, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సార్ నమస్తే సార్. సో ప్రతి ఈ ఇంటికి 2 కిలోవాట్ సోలార్ పెట్టాం సార్. 2 కిలోవాట్ ఏమంటే మనకి యావరేజ్గా ఒక 100 యూనిట్లు లేదా 200 యూనిట్లు కన్జంప్షన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 2 కిలోవాట్ అనేది ప్రపోజ్ చేశాం సార్. ఆ 2 కిలోవాట్ ఏమంటే మనకి నెలకి వచ్చి 240 యూనిట్లు జనరేట్ చేస్తుంది, పవర్ జనరేట్ చేస్తుంది. సో అది అంటే ఇప్పుడు వీళ్ళు వాడుకోగా మిగులు పవర్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో దానికి వీళ్ళకు రాయితీ వస్తుంది సార్. అంటే ఈ సోలార్ ప్యానల్స్ డే టైం ఎలా వర్క్ చేస్తాయి? అంటే మీరు డైరెక్ట్గా మీటర్కే కనెక్ట్ చేస్తున్నారు కదా, కనెక్ట్ చేసినప్పుడు ఇవి గ్రిడ్కి ఎలా వెళ్తుంది? గ్రిడ్ నుంచి మళ్ళీ ఒకవేళ వీళ్ళకి నైట్ టైం పవర్ అవసరం ఉన్నట్టు ఎలా రీసప్లై చేస్తుంది? సార్ ఈ సోలార్ అనేది మనకి ఓన్లీ డే టైం జనరేషనే సార్. ఇప్పుడు మనం ఎలా వీళ్ళని కెపాసిటీ ఎలా మనం డిజైన్ చేస్తామంటే, ఒక కన్జ్యూమర్ డే అండ్ నైట్ కన్జంప్షన్ అయ్యి తీసుకున్నాగా ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళు ఎంత బిల్ ఎన్ని యూనిట్స్ వాళ్ళు వాడారనే దాన్ని బట్టి మనం కెపాసిటీ డిజైన్ చేసుకుంటాం. సపోజ్ 100 నుంచి 150 యూనిట్లు వాళ్ళు వాడారనుకోండి, వాళ్ళకి 1 కిలోవాట్ ప్రపోజ్ చేస్తాం. 150 నుంచి 250 ఉన్న వాళ్ళకి 2 కిలోవాట్ ప్రపోజ్ చేస్తాం. ఎందుకంటే మనకి 2 కిలోవాట్ నుంచి డే టైము మంత్ అంతా కలిపి 240 యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది సార్. అంటే ఈ సిస్టమ్ డే టైం ఎలా వర్క్ చేస్తుంది, నైట్ టైం ఎలా పనిచేస్తుంది? సార్ మనకి ఏంటంటే సోలార్ ప్యానల్స్ అనేసరికి సూర్యరశ్మి మనకు ఓన్లీ మార్నింగ్ ఓన్లీ డే టైం వరకే ఉంటుంది కాబట్టి సో ఓన్లీ డే టైం జనరేషనే మనకు ఉంటుంది. సో నైట్ టైం ఆటోమేటిక్గా కన్స్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గ్రిడ్ మీద డిపెండ్ అవుతారు సార్. ఇప్పుడు సపోజ్ ఎక్కడికన్నా ఊరికి కానీ లేదంటే పనులకు వెళ్ళాలనుకోండి సార్, డే టైం జనరేట్ అయిన పవర్ అంతా గ్రిడ్కి వెళ్ళిపోతుంది. సో నైట్ టైం ఆటోమేటిక్గా వాళ్ళు గ్రిడ్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి సో గ్రిడ్ నుంచి తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు సోలార్ నుంచి ఎంత పంపించారు, డిపార్ట్మెంట్ నుంచి ఎంత తీసుకున్నారు అనేది నెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, మనం ఎంత పంపించామని నెట్ చేసి దాని వరకు బిల్లింగ్ ఇస్తారు. ఏదైతే అంటే దీనివల్ల కన్జ్యూమర్కి ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది? సార్ కన్జ్యూమర్కి వాళ్ళు వాడే పవర్ని మనం సోలార్ పెట్టి వాళ్ళు ఎన్ని యూనిట్స్ వాడుతున్నారో సోలార్ పెట్టి మనం 1 యూనిట్స్ జనరేట్ చేసి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి బిల్ అనేది తగ్గుతుంది సార్. అంటే ఇన్కమ్ ఏమొచ్చు, ఆదాయ వనరులు ఏమైనా పెంపొందించే అవకాశాలు ఏమైనా ఉంటాయా? దీనివల్ల ఆదాయం ఏమైనా వస్తుందా వాళ్ళకి? సార్ ఆదాయం అంటే వాళ్ళు కట్టేది, ఇప్పుడు డిపార్ట్మెంట్కి కట్టేది మిగులుతుంది సార్. సో అది ఒక రకంగా ఆదాయము. సో మిగులు పవర్ని వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి దానికి కూడా వాళ్ళకి ₹2.09 లెక్కన వాళ్ళకి పేమెంట్ వస్తుంది, రీపేమెంట్ వస్తుంది ఒక యూనిట్కి సార్. అవును. ఇది అంటే ఏదైతే ప్రయోగాత్మకంగా ఇక్కడ తీసుకొచ్చిన ప్రయోగానికి సంబంధించి సోలార్ పవర్ సంబంధించి కూడా ఏదైతే ఇంటిపైన ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు వాడే అవసరాలను బట్టి దానికి తగ్గట్టుగానే దానికి అదనంగా కొంత ఎక్కువగా మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటిని డైరెక్ట్గా ఏపీఎస్పీడీసీఎల్ రెస్కోకి అనుసంధానం చేశారు. పగులంతా జనరేట్ అయిన విద్యుత్ అంతా డిస్కంలకు వెళ్తుంది. అక్కడి నుంచి రాత్రి వేళలు మాత్రం సూర్యరశ్మి లేని సమయంలో ఈ పవర్ ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్స్ నుంచి డిస్కంల నుంచి కరెంటు ఇళ్లకు సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తం నెల మొత్తం మీద ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారో అన్ని యూనిట్ల విద్యుత్తుని వీళ్ళు సప్లై ఏదైతే జనరేట్ చేసిన దాని నుంచి పక్కకు తీసివేయగా మిగిలిన దానికి కూడా ఏదైతే ఇంటి ఓనర్కి కొంత ఆర్థికంగా కొంత వెసులుబాటు అంటే ఆదాయం లభించే విధంగా ఒక ప్లానింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఏదైతే ఇంటి ఓనర్లు ఉన్నారో వాళ్ళు కరెంటు ఉత్పత్తిదారులుగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ పథకం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి కరెంటు కొనుగోలు చేసే ఒక విధానం అయితే కొంత భారం తగ్గే ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు మరింత సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకయ్యతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, కుప్పం.